80 years back old temple in Kakinada. Hello friends, మీ ముందుకి మన ఓల్డ్ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసా. నేను ఎక్స్ప్లెయిన్ చేయనులే, పంతులు గారే అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, వినండి. ఇది వేలవేల సోమవారి దేవస్థానం దత్తుల దేవాలయం. ఈ అమ్మవారు సుమారు 80 సంవత్సరాలు అయింది ఈ అమ్మవారు ఆలయం నిర్మించి. ఇది శ్రీచక్రాకారం ప్రాకారంతో ఉంటుంది. ఈ అమ్మవారి చాలా విశిష్ట కలిగిన విగ్రహం. ఈ అమ్మవారి విగ్రహం శ్రీచక్రం మీద అక్కడ కింద ఉంటుంది. దాని మీద అమ్మవారు ఉంటారు. ఒక యోగిని మాతని ఆవిడ ఈ జపాల సంసార జీవితాన్ని కూడా అన్ని వదులుకుని ఆవిడ ఒక యోగిని కింద ఆవిడ అయిన తర్వాత ఆవిడ స్వప్నంలో భువనేశ్వరి అమ్మవారు కనిపించారు. అమ్మ నువ్వు భువనేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ చేయమనేసరికి ఆ విగ్రహాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసింది. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత సుమారు 80 సంవత్సరాల కొరకు పూర్తయింది. ఈ అమ్మవారి ప్రతి పౌర్ణమి నాడు పంచామృత అభిషేకం మరియు కుంకుమార్చన జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దేవి నవరాత్రులు, శ్రావణ మాసం విశేష పూజలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఉపయాగం కింద ఈశ్వరుడు రామాలయం కూడా రెండు ఉంటాయి. ఈ అమ్మవారి దగ్గర ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం అనుకుని మనసులో కోరిక అనుకుని అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇన్సిడెంట్గా 2-3 సంఘటనలు జరిగాయి. ఒకనొక సమయంలో తుఫాను వచ్చిన తర్వాత ఒక పడవ మీద 10 మంది జాతర పెడుతున్నారు. వెళ్తుండగా వారు మునిగిపోయి స్టేజ్లో ఉన్నారు. వారు ప్రాణం కోల్పోయి స్టేజ్లో ఉన్నారు. కానీ ఏమిటో వారు అప్పుడు గుర్తొచ్చింది, మనం ఒకలానా టైంలో అక్కడ స్నానానికి వెళ్ళాము, ఆ భువనేశ్వరి అమ్మవారిగా దండం పెట్టుకున్నాం అని చేసిన తర్వాత వాడు మొన్నాడు ఆ తుఫానంతా పూర్తయిన తర్వాత బయటపడిన తర్వాత వాడు ప్రాణాలతో బయటపెట్టడానికి నేను ఆవిడ దగ్గరికి వచ్చి శరణ వేడుకుని నాతో కూడా చెప్పడం జరిగింది. అలాగే కచ్చులూరు బోటు విషయంలో కూడా ఆయన ఇక్కడి నుంచి కాకినాడ నుంచి తీయడానికి వెళ్ళాడు. ఆ బోటు తీయడానికి వెళ్ళిన తర్వాత ఆయన గురువుగారు ఇలా జరిగింది, ఏం చేయమంటారు, నేను పొడవకు ఒప్పుకున్నాను అన్నాడు. ఒప్పుకున్నాను అనేసరికి ఆయనకి ఇలాగా కొద్దిగా పట్టుకి కొద్దిగా ఈ పసుపు కుంకుమం మొదలైన సామాన్లు ఇచ్చి పంపించాను. నిమ్మకాయలు కూడా పలానా తూర్పు నుంచి పడవ వైపు ఉంటుంది, ఒకసారి వేయండి అని చెప్పాను. ఆ ప్రకారం ఆయన వేసిన తర్వాత ఆయనకి దొరకడం, అది పడవ విడగొట్టడం కూడా జరిగింది. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సన్మానం కూడా జరిగింది. ఆయన పేరు తంగాడి సత్యం అంటారు. ఆయన ఈ వార్పు రోడ్లోనే ఉంటాడు. ఒవ్వూరు గ్రామం కొద్దిగా దగ్గరలో ఉంటాడు, సత్యంతల గుడి దగ్గర. ఆయన వచ్చి కూడా గురువుగారు మీరు చెప్పింది నిజమైందని అని చెప్పాడు. చాలామంది ఇలాగే వస్తుంటారు, అమ్మవారి దగ్గర కొద్దిగా ప్రశ్నలు అడుగుతుంటారు, వారి మనసులో ఉన్న కోరికలు తిరుగుతుంటాయి. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇలాంటి సంఘటనలు కూడా మాకు జరిగాయండి, ఈ అమ్మవారు చాలా విశిష్టతని చెప్తూ ఉంటారు. దాంతో మేము ఇలాగ కాలక్షేపం చేస్తాం. ఇది అన్నవరం వీర సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధీనంలో నడుస్తుంది. ఇది పార్వతీ సమేత ఉమాశ్వర స్వామి వారి ఈశ్వరుడు పార్వతి అక్కడ ఉంటుంది. ఉమాశ్వర స్వామి కార్తీక మాసం నెలలు కూడా అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు మొదలైనవి జరుగుతాయి. శివరాత్రి మహోత్సవాలు కూడా చాలా కన్నుల వైకుంఠంగా కూడా జరుగుతుంది. కార్తీక మాసం నెలలు కూడా ఉదయాన్నే కూడా తెల్లారుజామున 3 గంటల నుంచి కూడా ఆలయం తరచుబడి ఉంటుంది. స్నానాలు చేస్తారు, దీపాలు పెడుతూ ఉంటారు. సోమవారాలు అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. మహాశివరాత్రి అభిషేకాలు ప్రతి మాసంలోనూ కూడా జరుగుతుంది. అభిషేకాలతో కూడా ఎక్కడ జనంతో ఇదిగా ఉంటూ ఉంటుంది. ఈ ఆలయం చాలా పవిత్రమైనది. ఇది రామాలయం. రాముల వారి చేతని ఎడంతోడమే కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఇది భద్రాచలంలో ఒక చోటే ఉంటుంది. ఇంకా మిగతా చోట్ల 4 విగ్రహాలు వేరుగా ఉంటాయి, కానీ పక్కనే లక్ష్మణుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి కింద ఉంటాడు. వచ్చే విగ్రహాలు కూడా ఉంటాయి. సీతారామ స్వామి వారికి కళ్యాణం శ్రీరామనవమి జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి మొదలైన పర్వదినాల్లో కూడా స్వామివారికి విశేషంగా పూజలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా ధనుర్మాసం నెలలు కూడా ఒక్కొక్క రోజుకి 15 మంది చొప్పున కూర్చొని విష్ణు సహస్ర పారాయణలు, ధనుర్మాసం పూజలు కూడా జరుగుతుంటాయి. ధనుసు పూజలు తెల్లారిగా 5 గంటల నుంచి మొదలుచుని 6:30, 7 వరకు కూడా జరుగుతుంటాయి. విశేషంగా కూడా రామాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాలు సంతానం లేని వారు ఎవరైనా సరే కృష్ణుడు వచ్చి అభిషేకం చేసుకుంటారు. వాళ్ళకి నాగులను చీర, నాగులను తువ్వాళ్ళు, మగవాళ్ళకి నాగులను తువ్వాళ్ళు, ఆడవాళ్ళకి చీర ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి మిగతా 3 రోజులు కూడా పట్టుకుంటారు. వారు తర్వాత వచ్చి అవన్నీ మాకు సంతానం కలిగింది అంటారు. అలాగే వివాహం కాని వారికి 7 వారాలు ఇక్కడ అభిషేకం చేసి ఉంటే వారికి ఆ వివాహ దోషాలు అన్నీ పోతాయి, వివాహాలు కుదురుతాయి. వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు మాకు. దీపాలు పెట్టుకుంటారు, వనభోజనాలు జరుగుతుంటాయి. క్షీరాద్వార చేసినాడు అక్కడ పూజలు కూడా చేసుకుంటుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఒక 70 సంవత్సరాలు బట్టి నుంచి అలాగే ఉంది. తర్వాత ఇది సిమెంట్ వాళ్ళు కాకుండా మామూలు వాళ్ళు అంటారు కదా, ఆ మామూలు వాళ్ళతో ఉంది. అది మట్టి వాళ్ళు ఏమంటారు గుర్తులేదు. ఈ తోరలు అంటారు. దాంతో ఏంటంటే ఈ మొత్తం ఊరంతా కూడా నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది. రాను కొద్దిగా ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ అలవాటు అయిన తర్వాత ఈ నీళ్ళని మర్చిపోయింది. 80 సంవత్సరాలు చరిత్ర దాన్ని ఇక మొత్తం ఊరంతా కూడా ఎక్కడి నుంచో మంచినీళ్ళు పట్టుకెళ్ళేవారు.
వేప చెట్టు. వేప చెట్టు ఫస్ట్ ఉండేది ఒక 30 సంవత్సరాల క్రితం వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు అంటే దాని మీద ఒక కాకి వేసిన చిన్న రావి చెట్టు కిందతోటి రావి చెట్టు ఉంటుంది. ఇది అశుద్ధనారాయణ మూర్తి అంటారు. అంటే ఈ పెళ్లి కాని వారు తర్వాత సంతానం లేని వారు కూడా ఈ వేప చెట్టు చేస్తుంటారు. అంతేకాకుండా లక్ష్మీనారాయణ అని చెప్పేసి ప్రతి శనివారం నాడు కూడా ఒక 3 బిందెలు నీళ్ళు పట్టుకొచ్చి దాంట్లో పోసి పసుపు రాసి బొట్టు పెట్టి అలా చేసుకుంటే వాళ్ళు వివాహం కాని వాళ్ళు కూడా వివాహం అవుతుంది. అలాగే కార్తీక మాసం నెలలు ఎన్ని నీళ్ళు పోస్తారో తెలియదు, ఆ వేలు కూడా కనపడేలా వాటికి ఎక్కువ పూజలు చేస్తుంటారు. ప్రతి శనివారం కూడా ఆ వృక్షాలు పసుపు రాసి బొట్టు పెట్టి కన్యలందరూ వచ్చి కూడా పూజ చేస్తున్నారు. వాళ్ళ కోరికలు నిలవాలని పసుపు కొమ్మతో పసుపు దారం చేసి దానికి కట్టుకుని మరీ వెళ్తారు. అలా చేయడం వల్ల కూడా వాళ్ళకి చాలా సంతానం కలుగుతుంది. ఏదైనా వాళ్ళు అనుకున్న కోరికలు కూడా వివాహ సమస్యలో ఉన్న చికాకులు అన్నీ కూడా తొలగి వారికి ఇదిగా ఉంటాయి. Like, share, comment and please subscribe our channel. Thank you for watching.